మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. మరి ఎన్నికల ఫలితాల తర్వాత మనతో ఈ విషయంపై మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ అభ్యర్థులందరూ కూడా మామూలు మెజార్టీ కాకుండా అత్యధిక మెజార్టీతోటి గెలుపొందిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటే ఈ ఎన్నిక తర్వాత ఈ ఫలితాలను చూసి మీ కామెంట్ ఏంటి సార్? ఇది ప్రజల యొక్క సునామీ. ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని చాలా అత్యధికంగా తెలియజేశారు. ఇది ప్రభుత్వానికి, మొన్న వరకు పరిపాలించిన ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. అధికారం అంటే మనం అనుకున్నట్లు విధంగా పరిపాలించడం కాదు. అధికారం అంటే ప్రజలకి అనుగుణంగా పరిపాలించాలి. ప్రజలకు అనుగుణంగా పరిపాలించడం మూలంగా అది శాండ్ పాలసీ కావచ్చు, ముఖ్యంగా మద్యం పాలసీ, ఇట్లా కొంత కరప్షన్, ఇలాంటి అంశాల్లో ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి మెజారిటీలు ఈవేళ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీస్ కావచ్చు అత్యధికంగా రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది పరిపాలకుల్లో ఎవరికైనా సరే కనువిప్పు కావాల్సినటువంటి అంశం. అంటే మీరు ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు నడ్డా గారి సమక్షంలోనే మీరు ఒక మాట మాట్లాడారు. లిక్కర్ పాలసీ చాలా అస్తవ్యస్తంగా ఉంది, ఇంత భారీ రేట్లు చీప్ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు, మా ప్రభుత్వం మా కూటమి ఫామ్ చేస్తుంది ఖచ్చితంగానే ఆనాడే మీరు చెప్పారు. మరి దీని మీద సంబంధించి ఏమైనా డిసిషన్స్ మారే పరిస్థితులు ఉంటాయి? ఆ రోజు నేను ఈ అంశాన్ని ఇది 3 సంవత్సరాల కిందట మాట్లాడినటువంటి సుమారు. ఈ లిక్కర్ అనేది సామాన్యుడికి చాలా తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉన్న పరిస్థితుల్లో దీన్ని క్వాలిటీ లేకుండా చాలా ఎక్కువ ధరకి ప్రజలు డబ్బిచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి మద్యాన్ని వాళ్ళు తాగాలి. అంతేగాని డబ్బిచ్చి మీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్మితే దాని ఫలితం ఇదొకటి ప్రధానమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా క్వాలిటీ ఉన్న లెక్కను అమ్మిస్తాను అనేది వారు ప్రామిస్ చేశారు. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు కొద్దిగా ట్రోల్ చేశారు దీన్ని నాకు వ్యతిరేకంగా, కానీ ఇది వాస్తవం. నేను అవగాహనతో మాట్లాడినటువంటి అంశమేది. ఆ దృష్ట్యా తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజల కోరిక ఏదైతే ఉందో కావలసిన బ్రాండ్లు సరసమైనటువంటి ధరకి అమ్మే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అంటే కూటమిలో భాగంగా కొంచెం తక్కువ సీట్లు బీజేపీకి కేటాయించినా సరే అభ్యర్థులందరూ కూడా మంచి మెజార్టీతో ఈరోజు గెలుపొందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే వీళ్ళ ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫామ్ చేసే ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురుకాబోతున్నాయి? అంటే మాకు తెలుగుదేశానికి, జనసేనకి వేరే అందరికీ కలిపి ఒకటే ఛాలెంజ్ ఇది. అంతేగాని మా ముందు ఒక్కడి ముందే ఛాలెంజ్ కాదు. బాధ్యతతో అందరం మెలగాలి. ఈ సందర్భంలో ఈ యొక్క ఏవైతే 25 రకాలైనటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది, వాటినన్నీ అమలు చేయడం అంటే సహజంగా ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్. దాన్ని ఏ విధంగా మనం కొంత నిధులు సమీకరించాలి, కేంద్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున సహాయాన్ని మనం కోరాలి. ఇలాంటి విషయాల్లో 3 పక్షాలు కలిసి పనిచేస్తూ రాష్ట్ర పురోభివృద్ధి మరింత ప్రగతి పదంలో చాలా స్పీడీ గ్రోత్ వచ్చే విధంగా అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. రాజుగారు, చివరిగా ఒకటి చెప్పండి. అంటే ఎన్డీఏ కూటమి అనూహ్య రీతిలో ఇప్పుడు అధికారం చేపట్టబోతోంది. ప్రధాని మోదీ అంటే ఏపీ విషయంలో ఎలాంటి కన్సర్న్ ఉందంటారు? అంటే మీరు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ఎలాంటి ఆలోచన ఉంది ఏపీ అభివృద్ధికి సంబంధించి? ప్రధాని మోదీ ఎలాంటి కమిట్మెంట్తో ఉన్నారంటే మీరు ఏమంటారు? సహజంగా కమిట్మెంటు ఎప్పుడూ ఉంది. పోలవరానికి 15,000 కోట్లు ఇవ్వడం దగ్గర నుంచి నేషనల్ హైవేస్కి 70,000 కోట్లు, అలాగని ఈ రాష్ట్రంలో 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటికీ ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. మొన్ననే ఇక్కడికి ఎయిర్పోర్ట్ మంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. అలానే పోర్టుకి, విశాఖపట్నం పోర్టుకి 1,00,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి 4 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము కేటాయించడం జరిగింది. ఇంకా ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఇంకా పెద్ద ఎత్తున
నిధులు తీసుకొచ్చేటువంటి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వారి యొక్క సామర్థ్యానికి మరింత తోడుగా భారతీయ జనతా పార్టీ వారితో కలిసి పయనిస్తుందని తెలియజేస్తున్నాను. రైట్, ఇది చూస్తున్నాం. అంటే గతం కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాధ్యతగా పనిచేయాల్సిన పరిస్థితి కూటమిలో ఉన్న 3 పార్టీలకు ఉంటుంది కాబట్టి ఆ సమస్యలన్నీ అధిగమిస్తూ మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మద్యం చీప్ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పుడే కాదు, అంటే 3 సంవత్సరాల క్రితం ఒక వేదిక మీద అప్పుడు నేను మాట్లాడినప్పుడు చాలామంది ట్రోల్స్ చేశారు. కానీ ఈ ఓటర్లు అత్యధికంగా వచ్చి ఓటేయడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటూ కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏమైతే మాట ఇచ్చామో దానికి కట్టుబడే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ కూడా సోమవీరాజ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.